మెగాస్టార్ చిరంజీవి గారు ఇండైరెక్టర్ గా దిల్ రాజు గారికి అలాగే శిరీష్ గారికి సమాధానం ఇస్తున్నాడా అదే అనిపిస్తుంది. రీసెంట్ గా ఇరుముడి మూవీ దానికి మూవీకి కంగ్రాచులేషన్ చెప్తూ మూవీ ఎంత బాగుందో చెప్తూ ఆ టీం ని పొగుడుతూ అదే విధంగా చివర్లో ఒక చిన్న క్యాప్షన్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, ఒక సినిమా విజయం పరిశ్రమలో అందరికీ పండుగే, ఈ పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిదో కాదు, మనం బతకాలి, ఇతరులను బతికించాలి అని చెప్పి క్యాప్షన్ తో ఇరుముడి మూవీ టీం కి కంగ్రాచులేషన్ చెప్పాడు. ఏ ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా చేశారు? బయట ఇప్పుడు జరుగుతున్న అది గందరగోళమే కదా, థియేటర్లు తగ్గించారు, షోస్ లేవు అని చెప్పి ఫ్యాన్స్ అటు ఇరుముడి ఫ్యాన్స్ ఏకంగా కొంతమంది అభిమానులు థియేటర్ దగ్గరికి వెళ్లి ఇరుముడి సినిమా ఇవ్వండి అని చెప్పి గొడవ పడుతున్నారు. అంటే ఇది ఏ రేంజ్ లా పబ్లిక్ సమస్య అయిందో మీరే అర్థం చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అదే ఉద్దేశంతో వేసినట్లయితే ఉన్నారు. ఒక డబ్బింగ్ సినిమా కోసం అన్ని షోస్ ఎందుకు ఇచ్చారు, మన తెలుగు సినిమా కదా ఇవ్వాలి, అది కూడా ఇంత బాగా సక్సెస్ అవుతున్న మూవీకి అని చెప్పి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఉద్దేశం లాగైతే అనిపిస్తుంది. అండ్ అలాగనే వాళ్ళకి అంతకు ముందు ఉన్న ఏదైతే ఆ గొడవలు ఉన్నాయో గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా గేమ్ చేంజర్ ఎంత ఎఫెక్ట్ చేసిందో అటు నిర్మాతలకి, అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి రామ్ చరణ్ గారు కూడా అంతే ఇబ్బంది అయితే పెట్టింది. అందుకే ఇద్దరు కూడా ఆ ఇరుముడు మూవీకి కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళ యొక్క ఒపీనియన్ అయితే చెప్పారు. అది కూడా టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన రోజే. సో మరి మీరేమంటారు? దిల్ రాజు గారిని ఇండైరెక్టర్ గా వీళ్ళు అంటున్నట్ల కనిపిస్తుంది. మరి మీ ఉద్దేశం ఏంటి? అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ చివరి 2 వాక్యాలు చెప్పపోయి ఉంటే నేను అనేవాడిని కాదు, బట్ చెప్పారు కాబట్టి ఉద్దేశించి అన్నట్లయితే అనిపిస్తుంది. పరిశ్రమ ఒక్కరిది కాదు, అందరిది, మన బతకాలి, అందరిని బతికించాలనే ఉద్దేశంలో మెగాస్టార్ గారి ఉద్దేశంలో అన్నారు కాబట్టి నేను అదే రీజన్ అయి ఉంటది అని చెప్పి అనుకుంటున్నా. నేను తప్పనుకుంటారా? మీరే కింద కామెంట్ అయితే చేయండి.